అన్న నమస్తే. నా పేరు అఖిల్ అన్న. ఇప్పుడు టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు టీడీపీ కోరుకుంటున్నాం? ఇప్పుడున్న టీడీపీ వల్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఏం చేసింది? ఇన్ని పథకాలు ఇస్తున్నారు, కరెక్టే. పథకాలు ఇస్తున్నంత వరకు బాగుంటుందా? ఇప్పుడు మన రాజధాని అమరావతి ఉందా? మన రాజధాని అమరావతి ఉందా? ఇప్పుడు మీకు రాజధాని ఏదని చెప్తారు మీరు? మాది అమరావతి అనే చెప్పుకుంటాం. ఇప్పటికైనా అమరావతి లేదు కదా ఇప్పుడు రాజధాని. ఈయన వచ్చి 3 రాజధానులు చెబితే అమరావతి లేదని ఎందుకంటాం? ఇప్పుడు వచ్చింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. రేపు అమరావతి కడతాము, అమరావతి రాజధాని అయ్యిద్ది, డెవలప్మెంట్ జరిగిద్ది, నిరుద్యోగులకి ఉద్యోగులు మొత్తం అన్నీ వస్తాయి, మొత్తం అంతా. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఎవరికైనా వచ్చినాయి? ఏమన్నా స్టీల్ ప్లాంట్లు వచ్చినాయా? ఏమన్నా వచ్చినాయా? మొత్తం ఏమీ రాలేదు. మరి ఎట్లా చెబుతాము? ఇప్పుడు జాబులు అన్నారు, క్యాలెండర్లు అన్నారు, మొత్తం అన్నారు. ఏమైనా వచ్చినాయా? జాబులు గీబులు ఏమైనా వచ్చినాయా? అంటే వాలంటీర్ వ్యవస్థ ఎన్నో తీసుకొచ్చాడు కదా, మరి తీసుకొచ్చాడు. తీసుకుంటున్నారు. ఆ వారం జనం కాడ ఏమేమి తీసుకుంటున్నాడు మొత్తం తీసుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇచ్చావంటే 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఏం చేద్దాం మరి? ఎంత వసూలు చేస్తున్నాడు. అంటే వాలంటీర్ వ్యవస్థకు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ఇన్ని ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. వాలంటీర్లకి ఇస్తే ఏం ప్రయోజనం అన్న? నిరుద్యోగులు ఇప్పుడు వాలంటీర్లకి ఇస్తే ఏం ప్రయోజనం అన్న? చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకి ఇస్తే ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఇప్పుడు 10వ తరగతి తరిగినా కూడా వాలంటీర్ ఇస్తాడు. ఇప్పుడు నువ్వు పార్టీ అన్న, నీ పార్టీ తరపున నువ్వు ఇస్తున్నావు. ఏంది? నువ్వు వైసీపీ పార్టీ, నీకు వాలంటీర్ ఉద్యోగం వచ్చింది. అది అంతే. ఈ చదువుకున్న వాళ్ళకి ఏం కాదు. బీఎస్సీ ఎమ్మెల్యే చదివినా కూడా ఏం లేదు వాలంటీర్కి. 10వ తరగతి చదివినా కూడా వాలంటీర్ పోస్ట్ ఇస్తారు. అది లెక్క దీంట్లో. థ్యాంక్స్ అన్న. జగన్ ప్రభుత్వం ఎందుకు బాగాలేదు చెప్పంటావా? ఇప్పుడు ఇసుక ఉంది, ఇంతకుముందు ఇసుక ఎంత? చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక ఎంత చెప్పు? నువ్వు చెప్పు. ఇప్పుడు ఎంత? 6,000. అన్న క్యాంటీన్ గుంటూరులో యాడ్ ఉంది, మిరగాల యాడ్. అప్పుడు అన్నము 5 రూపాయలకు అన్నం పెడుతుంది, పొద్దున్న టిఫిన్ 5 రూపాయలు పెడుతుంది. ఇవాళ ఎంత ఆడ పెడుతుండ్రా? ఇవాళ ఏందో ఆడ తీసుకుపోయి పెట్టాడు. మందు అప్పుడు ఎంత? దారసు మేసన వచ్చి క్వార్టర్ 110 రూపాయలు. ఇవాళ ఎంత? 250 రూపాయలు. అది ఒకటి. లోపల ఇంత ముందు స్వేచ్ఛ లేదు, ఇంత ముందు లెక్క. అంటే మందు తగ్గిస్తే బాగుంటుందా? మందుని కాదన్న, ప్రతి ఒక్కటి. ఇప్పుడు అమ్మోడు వేసావు, అవి ఒకటి తెంగుతున్నావు, మోసం కదన్నమాట. చెప్పు. మామూలుగా అన్ని చేస్తున్నావు అన్న, నేను కాదనిలే. ఇంతకుముందు ఇప్పుడు రజని ఉంది మన పేట, ఇంతకుముందు ఎమ్మెల్యే రజని. ఆమె ఐటీ హైదరాబాద్ చదివింది. ఎవరు పెట్టింది ఐటీ? చెప్పు. చంద్రబాబు నాయుడు అప్పుడు స్టార్టింగ్ లో చేశాడు, పెట్టింది చంద్రబాబు రా. ఇలా మన ఆంధ్రప్రదేశ్ లో ఒక జాబ్ లేదు. అది పెడితే అది లేవు. ఆడ అమరావతి పెడితే అమరావతి 3 రాజధానులు అంటే 3 రాజధానులు ఒకటేం చేసావు? నువ్వు చేయలేదు. నువ్వేం చేయాలని చూస్తున్నావు? చెప్పు, ఒకటి చెప్పు నాకు. ఏం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చేయట్లేదు. ఫలాని చెప్పు, నువ్వు చెప్పన్నా. ఇప్పుడు 10 ఏళ్ళు డబ్బులు ఇస్తుండు, ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇన్ని ఫ్యాక్టరీస్ వచ్చినాయి, ఇన్ని నిధులు ఇచ్చిండు. ఏమి ఇల్లు వచ్చినాయి? ఇప్పుడు నువ్వు కనపరంలోనా? గడపలో ఒక ఇల్లు వచ్చినాయి అడుగు. ఒక ఇల్లు వచ్చిందేమో అడుగు. రాలేదా? ఒక ఇల్లు వచ్చినా అడుగు అన్నా. సరే ఇప్పుడు నువ్వు ఇలాగరు కదా, నువ్వు పాంప చూపిస్తున్నాను, రాలేదు. ఏం చేసావు? నీకు ఒకటి వాళ్ళు చెప్పు, ఒకటి చెప్పు నాకు. వాసన అదమన్నా. సరే ఇప్పుడు నీకు లాస్ట్ ఫైనల్ గా ఎవరు రావాలని కోరుకుంటున్నావు? ఎవరు? ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? బాగుంటుంది అన్న. చంద్రబాబు నాయుడు రావాలి. థ్యాంక్స్ అన్న.